హలో ఫ్రెండ్స్, ఏ ఫెస్టివల్ అయినా సరే మనం ప్రసాదాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మనమైతే ముందు మన స్టవ్‌నైతే క్లీన్ చేసుకొని, అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకొని స్టవ్‌ని పూజ అయితే చేసుకోవాలి, పూజించుకోవాలన్నమాట. ఎందుకంటే స్టవ్ కూడా లక్ష్మీదేవి స్వరూపం అండి. అందుకని ప్రసాదం చేసేటప్పుడు మెయిన్లీ మామూలు డేస్ పూజించకపోయినా ప్రసాదాలు చేసిన రోజు మటుకు పసుపు కుంకుమతో పూజ చేసుకొని చిన్నది బియ్యం పిండితోనే, ముగ్గు పిండితో కాదు, బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. ప్రసాదాలు చేసేటప్పుడు కంపల్సరీ చేసుకోండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నిన్నైతే వినాయక చవితి కదా, నేనైతే పూజ చేసుకొని నేనైతే ప్రసాదాలు అయితే చేశాను. బట్ నేనేం ప్రసాదాలు చేశాను అనేది నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇదైతే చూసేయండి. బట్ మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు అయితే ఫాలో అవ్వండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.